శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ఓటర్ ప్రక్రియకు సంబంధించి ప్రజలకు నివృత్తి చేసే క్రమంలో సందేహాలు ఇవేమైనా ఉంటే గిన నివృత్తి చేసుకోవాలని చెప్పే క్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ గారు శని ఆదివారాల్లో జమ్మలమడుగు పట్టణంలోని మండల ఆఫీసు, అలాగే ఆర్డీఓ సభాభవనము, మున్సిపల్ కార్యాలయము 3 కేంద్రాలలో ఈ శని ఆదివారాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు సందేహాలు ఏమన్నా ఉంటే గిన ఇక్కడికి వచ్చి నివృత్తి చేసుకోవాలా, ఎస్ఐఆర్కు సంబంధించి ఫారాలు ఏ విధంగా ఓటర్లకు సంబంధించి అనేది తెలుసుకోవాలా అని చెప్పేసి ప్రకటన ఆర్భాటంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎంఆర్ఓ గారు కూడా నిన్న ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆదివారాల్లో కూడా ఈ 3 కేంద్రాలలో ఈ ఓటర్ ప్రక్రియకు సంబంధించి సందేహాలను నివృత్తి చేయడం చెప్పడం జరిగింది. కానీ ఆర్భాటంగా ఇచ్చినటువంటి ప్రకటనలో ఈరోజు ఇక చూస్తే కింద వాస్తవికత చూస్తే ఈరోజు మండల కేంద్రంలో సంబంధించి ఎండిఓ ఆఫీస్లో ఈరోజు బీగం వేసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే కింద ఈరోజు ప్రజలు ఆదివారం అయితే కనీసం ఇంటి పనులకు వెళ్ళే వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు సంబంధించి వచ్చి నివృత్తి చేసుకునే దానికి సందేహాలు అడిగేదానికి ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రకటన ఒక విధంగా వచ్చి ఇక్కడికి వచ్చి వాస్తవంగా చూస్తే బీగాలు వేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రజలు వచ్చి ఎనికిపోయే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ విధంగా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడం అనేది చెప్పేసి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐగా మేము ఖండిస్తా ఉన్నాం. కాబట్టి దీనికి ఎవరైతే నిర్లక్ష్యం వహించి అధికారుల ప్రకటనలకు సంబంధించి లెక్కచారం చేయకోకుండా బేఖాతరు చేస్తూ ఈరోజు ఆ విధులకు రాకోకుండా ఈరోజు చేసినటువంటి అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే డివైఎఫ్ఐ కూడా మేము ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.